బీసీ డెడికేటెడ్ కమిషన్ డెడ్ లైన్ దగ్గర పడుతోంది. నివేదిక ఇచ్చేందుకు మరో 10 రోజులే సమయం ఉంది. ఇప్పటికే జిల్లాల్లో జోరుగా పర్యటనలు చేస్తున్న కమిషన్ చైర్మన్ ఇదో బిగ్ ఛాలెంజ్ అంటున్నారు. తెలంగాణలో డెడికేటెడ్ బీసీ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. పార్టీలు, బీసీలు, విద్యార్థి సంఘాలు, మేధావుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు చైర్మన్ వెంకటేశ్వరరావు. ఇప్పటికే 5 జిల్లాల్లో పర్యటించిన కమిషన్ ఇవాళ హైదరాబాద్ లో బహిరంగ విచారణ జరిపింది. డెడికేటెడ్ కమిషన్ రేపు వరంగల్ కు వెళ్లనుంది. కమిషన్ ముందుకు చాలా డిమాండ్లు వస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి 60 నుంచి 70 వినతులతో పాటు ఏబీసీడీ వర్గాల్లో మార్పులకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. సంచార కులాలు సైతం రిజర్వేషన్ కావాలని కోరుతున్నాయి. రాజకీయాల్లో ప్రాతినిధ్యం లభించని చాలా కులాలు తమకు అవకాశం ఇవ్వాలంటున్నాయి. ఇదో ఛాలెంజింగ్ టాస్క్ అంటున్న డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బీసీల రిజర్వేషన్ అనేది ముఖ్యమైన సున్నితమైన అంశమని చెప్తున్నారు. ఒక్క నెలలో రిపోర్ట్ అనేది కష్టసాధ్యమని, కులగణన రిపోర్ట్ వస్తే ఎంతో ఉపయోగపడుతుందని, టైం ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలు 50% పైగా ఉన్నారు. అయితే రిజర్వేషన్లు 50% దాటకూడదనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ ఇవ్వడం బిగ్ ఛాలెంజ్ అంటున్నారు డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్. రిజర్వేషన్లు కల్పించడం అనేది ప్రభుత్వ నిర్ణయమని, కానీ దానికి జాగ్రత్తగా నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందంటున్నారు.